మునుపు ఆరాధన కొరకై ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము 12, 13, 14 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 12, 13, 14 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసయ్య ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. వ్యక్తిగతంగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలనే ఆశతో నీ సన్నిధికి వచ్చాం. ప్రభు, ఆరాధన కొరకై కావలసిన నీ మాటలు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాకు అనుగ్రహించండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనండి. చేరువచ్చిన నీ బిడ్డలను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఇంకా వస్తున్న వారిని క్షేమంగా నడిపించుము. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండి విలువైన శ్రేష్టమైన ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 37వ అధ్యాయం 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. మనం చదువుకున్న ఈ భాగంలో యాకోబు, యోసేపులు మనం చూస్తున్నాం. ఇక్కడ యాకోబు తండ్రి అయిన దేవునికి, యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆదికాండములో యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కని మాదిరిగా సాదృశ్యంగా మనకు కనపడతాడు. ఈ 37వ అధ్యాయంలో యోసేపు యేసుక్రీస్తుకు ఏ విధంగా సాదృశ్యమో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం. చూడండి 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి
పుట్టించెను. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే యోసేపుని ఏం చేస్తున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యోసేపు ఎవరంటే తండ్రి చేత ప్రేమించబడిన కుమారుడు. యాకోబుకు 12 మంది కుమారులుంటే యోసేపు అందరికంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడిన కుమారుడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుని ప్రేమించుచున్నాడు. దేవుడు యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాడు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయన కగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలేమ్మ. తండ్రి ఏం చేస్తున్నాడంటే కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు. దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. యేసుక్రీస్తును తండ్రి ఎందుకు ప్రేమిస్తున్నాడో ఇక్కడ కారణం చెప్తున్నాడు. ఇందువల్లనే తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎందువల్ల అంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మనందరి కొరకు పెట్టినందువలన. యేసుక్రీస్తు తండ్రి మాటకు లోబడేవాడు. తండ్రి ఏదైతే చెబుతాడో దానికి పూర్తిగా విధేయత చూపించేవాడు. ఎక్కడ కూడా తండ్రి మాటకి అవిధేయత చూపించలేదు యేసు ప్రభు. అందుకనే యేసుక్రీస్తు అంటే తండ్రికి ఎంతో ప్రేమ. అలాగే యోసేపును తండ్రి అయిన యాకోబు ఎట్లా ప్రేమించాడో యేసుక్రీస్తును కూడా తండ్రి అయిన దేవుడు ఎంతో అమితంగా ప్రేమించున్నాడు. ఇక రెండవది ఆదికాండం 37వ అధ్యాయం. ఇప్పుడు 12, 13 వచనాలు మళ్ళీ చదవండి. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. రెండవదిగా యోసేపు ఎవరంటే తన సహోదరుల దగ్గరికి పంపబడినవాడు. యాకోబు యోసేపుతో, నీ సహోదరులు షెకెములో మంద మేపుతున్నారు, అక్కడికి నిన్ను పంపుతాను అంటే యోసేపు ఏమన్నాడంటే మంచిది అన్నాడంట. అంటే వెళ్తాను అన్నాడు. వాస్తవంగా అయితే యోసేపు ఏం కాకూడదు, వెళ్ళకూడదు. ఎందుకు? ఇదే అధ్యాయంలో పైన మనం చూస్తాం. యాకోబు యోసేపును ప్రేమించడం చూసి వాళ్ళు అసూయపడ్డారు.
అంతేకాదు వాళ్ళు యోసేపు మీద పగపట్టారంట. కాబట్టి పగపట్టిన వారి దగ్గరికి, అసూయపడిన వారి దగ్గరికి ఇప్పుడు యోసేపు నువ్వు వెళ్తావా అంటే యోసేపు ఏమన్నాడు? నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అనలేదు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే సాకులు చెప్తాం కదా. నాకు ఇప్పుడే ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటు పని ఉంది, నువ్వు పోయిరా కదా. మనకు వెంటనే భలే దొరుకుతాయి సాకులు. కానీ ప్రియులారా, యోసేపు సహోదరుల దగ్గరికి వెళ్ళాలి అంటే యోసేపు మంచిది అన్నాడు, నేను వెళ్తాను అన్నాడు. వాస్తవంగా యోసేపు సహోదరులు మంచివాళ్ళ అంటే సహోదరులు మంచివాళ్ళు కాదు. పైన మనం చదువుతాం చూడండి, 2వ వచనంలో చూడండి, కింద చాలా పెద్దగా ఉంది, చివరి 3 లైన్లు. అప్పుడు యోసేపు వారు చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అంటే సహోదరులు ఎంత చెడ్డవాళ్ళో యోసేపుకు బాగా తెలుసు. వాళ్ళు ఏమేం పనులు చేస్తారో యోసేపుకు బాగా తెలుసు. వాళ్ళు చెడ్డవాళ్ళని తెలుసు, యోసేపును ద్వేషిస్తున్నారని తెలుసు, యోసేపు మీద అసూయ ద్వేషం ఉందని తెలుసు, యోసేపు మీద పగబట్టారని తెలుసు. కానీ అట్లాంటి వారి దగ్గరికి వెళ్తావా అంటే యోసేపు ఏమన్నాడు? మంచిది అన్నాడు. అట్లాగే పరలోకపు తండ్రి యేసు ప్రభువుని అడిగినాడు, అయ్యా నువ్వు ఎక్కడికి పోవాలి? భూలోకానికి పోవాలి. భూలోకంలో ఎవరున్నారంటే ఎవరున్నారు? నీ సహోదరులు ఉన్నారు. యేసు ప్రభు మనకెవరండి? మన సమీప బంధువే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మనకెవరంట? సహోదరుడు అని ఉంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎన్నో వచనం? అది 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము, ఈ మాట చూడండి, యేసు ప్రభు ఏమైనాడంటే అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. యేసు ప్రభు మన సహోదరుని వంటి వాడైనాడు. అంటే మనలాంటి రక్త మాంసములు ధరించి ఆయన దేవుడయ్యుండి ఆత్మస్వరూపి అయ్యుండి శరీరాన్ని దాల్చి ఈ భూలోకానికి వచ్చడం ద్వారా సహోదరుని వంటి వాడు ఆయనకు కావలసి వచ్చింది. మనం ఆయన సహోదరులమే. కాబట్టి అందుకనే దేవుడు అడిగినాడు, భూలోకానికి వెళ్ళాలి, భూమి మీద మానవులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళను అనలేదు. యేసు ప్రభు కూడా మంచిది అన్నాడు. అయితే భూలోకంలో ఉన్న మనుషులు ఎవరు తెలుసా? నిన్ను ద్వేషిస్తారు, నిన్ను దూషిస్తారు, నీ మీదనే పగపడతారు, నీకు విరోధంగా ఉంటారు, నీకు శత్రువులుగా ఉంటారు, నిన్ను ద్వేషించి దూషిస్తారు, నీ మీద నేరాలు మోపుతారు, నిన్ను హింసించి బాధ పెడతారు, వారు నిన్ను సన్మానించరు, అవమానిస్తారు అంటే యేసు ప్రభు అన్నాడు మంచిది అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే రోమీయులకు పౌలు రాస్తూ అన్నాడు, మంచి వారి కోసం ఒకడు చనిపోవట
అరుదు అన్నాడు. మంచోళ్ళ కోసమే ఎవరైనా చనిపోవడం కష్టమైతే చెడిపోయిన మానవుల కోసం, ద్వేషించేవారు, దూషించేవారు, పగపట్టేవారు, దుర్మార్గులైన ఈ మానవుల కోసం ఈ లోకానికి పోతాను, మంచిది, వాళ్ళ దగ్గరికే పోతాను అనడం నిజంగా అందులో ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కంటే, ఆయన ప్రాణం కంటే నిన్ను నన్ను మనల్ని ఎక్కువగా ప్రేమించాడు ఆయన. అందుకనే యోసేపు సహోదరులు చెడ్డవారైన తండ్రి వారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ విధంగా వెళ్ళాడో అదేవిధంగా యేసు ప్రభు నీవు నేను చెడ్డవారమే, మనలో ఏ మంచితనం లేదు. అపోస్తలుడైన పౌలే రోమీలకు రాస్తూ అంటాడు, ఏమంటాడు? నా యందు అనగా నా శరీరం అందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. పౌలే నా శరీరంలో మంచిది లేదంటే ఇక మనం ఎంత మంచి వాళ్ళం. కాబట్టి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బొత్తిగా చెడిపోయిన మనలను ప్రభువు ప్రేమించి, మంచిది తండ్రి, నువ్వు చెడ్డవారి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికే వెళ్తాను అని చెడిపోయిన మన దగ్గరికే వచ్చినాడు. ఇది రెండవది. ఇక మూడవది ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయము 15-16 వచనాలు. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెదకుచున్నావని అతన్ని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెదకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారు, అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. 14 చివరికి వచ్చేసరికి అతడు షెకెమునకు వచ్చెను అని చదువుతాను. తండ్రి చెప్పినట్లే షెకెములో నీ సహోదరులు ఉన్నారంటే షెకెముకు వచ్చాడు. వచ్చిన యోసేపు ఏం చేస్తున్నాడు? 15వ వచనంలో తన సహోదరులను ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఈ చెడ్డవారిని, పగబట్టేవారిని, కీడు చేసేవారిని యోసేపు వెతుకుతున్నాడు షెకెములో. అట్లాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు కూడా చెడిపోయిన మనల్ని ఏం చేశాడంటే వెతికినాడు. మనకు తెలుసు లూకా సువార్త 15వ అధ్యాయంలో 3-4 వచనాలు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఒక కాపరికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అది దొరుకు వరకు వెదక వెళ్ళడా అని క్వశ్చన్ వేసినాడు. కాబట్టి తప్పిపోయిన గొర్రెను కాపరి ఏం చేస్తాడు? వెతుకుతాడు. లూకా సువార్త 19:10లో కూడా యేసు ప్రభు జక్కయ్యతో అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్నాడు. నీవు నేను మనమందరం నశించిపోయిన వారం, నాశనానికి సిద్ధమైన వారం, చెడిపోయిన వారం. ఇలాంటి మనను యేసు ప్రభు వెతికినాడు. ప్రియులారా, మూడవదిగా యోసేపు సహోదరులను వెతికినట్లే యేసుక్రీస్తు నిన్ను నన్ను మనందరినీ వెతికినాడు. ఆయన వెతికి మనల్ని రక్షించినాడు. ఎంత ప్రేమ అయింది. కాబట్టి మూడవది యోసేపు సహోదరులను వెతికినట్లే మన ప్రభువు కూడా మనల్ని వెతికినాడు. ఇక నాలుగవది చూడండి, వెతకడానికి యోసేపు వస్తే వాళ్ళేమనుకున్నారంట? 18వ వచనం, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఈ యోసేపు
తండ్రి చేత ప్రేమించబడినవాడు. ఈ యోసేపు చెడ్డవారైన సహోదరుల దగ్గరికి వెళ్ళు అని తండ్రి చెప్తే వెళ్తాను అని చెప్పినవాడు. ఈ యోసేపు తండ్రి చెప్పినట్టు షెకెముకు వచ్చి సహోదరులను వెతికినవాడు. సహోదరుల దగ్గరికి ఎందుకు వచ్చాడు? వాస్తవంగా సహోదరుల యొక్క క్షేమాన్ని చూడడానికి వచ్చినాడు. వాళ్ళ మేలు కోరి వచ్చినాడు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? మన క్షేమాన్ని కోరి వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది మానవాళిని రక్షించడానికి. అందుకే పౌలు కూడా తిమోతికి రాస్తుంటాడు మొదటి పత్రికలో, తిమోతి, పూర్వము నేను దూషకుని, హింసకుని, హానికరుని అని 12 పదముల్లో చెప్పి 15వ వచనములు అంటాడు. ఏమని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమనుకున్నాడంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మా మతములో ఉన్న వాళ్ళందరినీ మార్చి మా మతానికి నష్టం చేస్తున్నాడు అనుకున్నాడు సౌలు. మా మతమే గొప్ప మతం అనుకుంటే మా మతములోని వారిని క్రైస్తవులుగా మారిస్తే మా మతము ఏమైపోతుంది? రోజు రోజుకి కృషించిపోతుంది అనుకున్నాడు సౌలు. కానీ దమస్కు మార్గములో సౌలును దేవుడు ప్రభు దర్శించిన తర్వాత, తన కళ్ళ నుంచి పొరలు రాలిపోయిన తర్వాత ఆయన గుర్తించిన సత్యం ఏంటంటే, నాలాంటి నరహంతకులను, దుర్మార్గులను, ఇట్లాంటి ప్రధాన పాపులను రక్షించడానికే ఆయన వచ్చింది. తిమోతి, నేను తప్పుగా యేసుని అర్థం చేసుకున్నాను. అందుకే నేను తెలియక ఇలాంటి దుర్మార్గ పనులు చేశాను. అయితే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవులను రక్షించి, మానవులకి క్షేమాన్ని ఇవ్వడానికి, మానవుల జీవితాన్ని మార్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి. నేను దాన్ని తప్పుగా అనుకున్నాను అని తన తప్పు తాను తెలుసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, యోసేపు సహోదరుల దగ్గరకు వచ్చింది వారి యోగక్షేమాన్ని కోరుకొని వచ్చినాడు. వాళ్ళకి మేలు చేయాలని వచ్చినాడు. అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి మానవులందరికీ మేలు చేయడానికి వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒకరిని ప్రేమించేవాడు కాదు, ఆయన మనుషులందరినీ ప్రేమించే దేవుడు. కనుక అందరికీ మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. వస్తే వాళ్ళ క్షేమము కోసం యోసేపు వస్తే 4వది చూస్తున్నాం. యోసేపు సహోదరులు దూరముగా ఉండగానే చూసి, అరే రే 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 వస్తున్నారా, మనం వాని మీద పగ పెట్టుకుంటాం కదా, పగ తీర్చుకోవడానికి సమయము వచ్చిందిగా. కాబట్టి వాడు రాగానే ఏం చేద్దాం, వాడిని పట్టుకొని చంపేద్దాం అనే దురాలోచన చేశారు. యేసుక్రీస్తు కూడా మానవాళికి మేలు చేయడానికి లోకానికి వస్తే ఆనాటి యూదా మత నాయకులు ఏమని ఆలోచన చేశారంటే, యేసుక్రీస్తుని ఏం చేయాలి, చంపాలి అని వాళ్ళు కూడా ఆలోచన చేశారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఆనాటి మత నాయకులు ఏం చేశారు, యేసుక్రీస్తుని ఏదోలాగా పట్టుకొని ఆయన ఏం చేయాలి, చంపాలి అని ఆలోచన చేశారంట. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను
మాయోపాయముల చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని కానీ చాలు. ఇక్కడ ప్రధాన యాజకులు తర్వాత శాస్త్రులు మాయోపాయము చేత యేసును పట్టుకుని ఏం చేయాలి? చంపాలి అని ఆలోచన చేస్తున్నారు. యేసుక్రీస్తును చంపాలనుకుంటున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎందుకంటే కారణం ఏమీ లేదు. యేసుప్రభు వాళ్ళకి చేసిన కీడేమీ ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తును చంపడానికి వాళ్ళు దురాలోచన చేసినారు. వాస్తవంగా యేసుక్రీస్తును చంపేటప్పుడు తీర్పు తీర్చినారు. అన్నా దగ్గరికి, కయప దగ్గరికి, పిలాతు దగ్గరికి, ఇలా పలు విధాలుగా తిప్పినారు. తిప్పి స్థలాలు మార్చి తీర్పు తీర్చినా చివరికి వాళ్ళు ఏమన్నారు? ఈయనలో ఏ పాపం ఏ దోషం మాకు కనబడలేదు. కనబడిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? వదిలేసేయాలి. కానీ వాళ్ళు అంటారు, ఈ మనుషుని సిలువ వేయము అని కేకలు పెడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు సరైన కారణము చూపించడం లేదు. కాబట్టి యేసుక్రీస్తును చంపాలని వాళ్ళ మైండ్లో ఉంది. కాబట్టి యోసేపును ఏ విధంగా వాళ్ళు చంపాలని దురాలోచన చేశారో యేసుక్రీస్తును కూడా ఆనాటి మత నాయకులు యేసును చంపాలని దురాలోచన చేశారు. అయితే ఆది కాండంలో యోసేపును వాళ్ళు ఏం చేయలేదు? చంపలేదు. దేవుడే యోసేపును చంపకుండా తప్పించినాడు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే దేనికోసమండి? మన కోసం చనిపోవడానికి, ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును, నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను, దాన్ని మరలా తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నాడు. యేసుక్రీస్తు యోసేపు అయితే సహోదరుల కోసం ప్రాణం పెట్టలేదు, కానీ యేసు ప్రభు అయితే మన కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టినాడు. యేసు ప్రభు ఇష్టపూర్వకంగానే ప్రియులారా తన ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. అందరూ దూషిస్తుంటే భరించినాడు, ఉమ్మి వేస్తుంటే వేయించుకున్నాడు. వదకు తేబడిన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎట్లా మౌనంగా ఉంటుందో అట్లా యేసు ప్రభువుని ఎన్నన్నా కూడా ఆయన మౌనంగా అన్నీ భరించున్నాడు. ఎందుకంటే ఆయన మన క్షేమాన్ని కోరుకునేవాడు, మానవాళిని రక్షించాలని కోరుకునేవాడు. కాబట్టి యేసు ప్రభు మన కోసం ఆయన చనిపోయినాడు. యోసేపునైతే చంపాలనుకున్నారు, కానీ వాళ్ళు చంపలేదు. యేసు ప్రభువునైతే చంపాలనుకున్నారు. అనుకున్నట్లే యేసు ప్రభుని ఏం చేశారు? సిలువ వేసి చంపినారు. కారణం ఏంటంటే మనందరికి రక్షణ కలగడానికి. ఇది ఎన్నోది? 4వది. 5వది చూడండి. ఆదికాండం 37వ అధ్యాయం 23-24 వచనాలు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వచ్చింది, అందులో నీళ్లు లేవు. యేసుక్రీస్తును చంపాలనుకున్నారు, దురాలోచన చేశారు. దూరంగా ఉన్నప్పుడే వీళ్ళందరూ మాట్లాడుకొని ఆలోచించుకొని 23వ వచనానికి వచ్చేసరికి యోసేపు సహోదరుల దగ్గరకు వచ్చినాడు. రాగానే మొదట ఏం చేశారు? దేన్నైతే వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోయినారో ఆ వస్త్రాన్ని ఏం చేశారు?
తీసేసినారు. ఒరే, ఇది నీ మీద ఉంటే మేము ఓర్చుకోలేము. మరి ఒంటి పైన ఉంటే ఓర్చుకుంటారా? బట్టలు లేకుండా ఉంటే ఓర్చుకుంటారా? అరే, మన తమ్ముడే కదరా, బట్టలు లేకపోతే ఎట్లరా అనుకోవాలి కదా. కానీ యోసేపు ఆ నిలువటంగి ధరిస్తే ఈ సహోదరులు ఓర్చుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అందుకనే దగ్గరికి రాగానే వస్త్రాన్ని తొలగించినారు. తొలగించి ఏం చేశారంట? గుంటలో త్రోసేసినారు. గుంటలో త్రోసేస్తే ఆ గుంటలో ఏమి లేవంట? నీళ్ళు లేవు. ఆ తర్వాత 25వ వచనంలో చదువుతాం, వారు భోజనము చేయ కూర్చుండి అని చదువుతాం. తమ్ముడు గుంటలో ఉంటే వీళ్ళకి తినాలని ఎట్లా అనిపించిందో. నిజంగా ఎంత క్రూరంగా ఉన్నారో ఈ సహోదరులు. ఒక తండ్రి పిల్లలు వీళ్ళు, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు. సహోదరుని గుంటలో దోచేసి యోసేపు గుంటలో ఉంటే వీళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తును కూడా ఆనాటి మత నాయకులు సిలువేసిన తర్వాత ఏం చేశారు తెలుసా? పీడ విరుగుడైందిరా, ఇన్ని రోజుల నుంచి మనం చంపాలనుకున్నవాడిని సంవేశనం అయిపోయింది, ఎంత హ్యాపీ అని వాళ్ళు కూడా సంతోషంగా ఏం చేశారు? హాయిగా పడుకున్నారు, మంచిగా తిన్నారు. ఒకవేళ నేను అనుకుంటా వీళ్ళు తిన్నట్టే వాళ్ళు పార్టీ చేసుకున్నారేమో. ఎందుకంటే ఇంతకాలం ఈ యేసు మనకు అడ్డం ఉన్నాడు కాబట్టి ఆ యేసును తొలగించుకున్నాం, మన పగ తీర్చుకున్నాం. కాబట్టి మనకి ఎంత సంతోషమని వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియాలి. మొత్తానికి యోసేపును గుంటలో వేసినారు. యోసేపు గుంటలో ఉన్నాడు. అట్లాగే యేసును చంపిన తర్వాత యేసుని గుంటలో ఉంచారు, అంటే సమాధిలో ఉంచారు. అరమతి యోసేపు ఏం చేశాడు? తెగించినాడంట. ఆ రోజుల్లో యేసుక్రీస్తు నాకు కావాలంటే వాళ్ళని కూడా చంపేస్తారు. అట్లాంటి భయంకరమైన పరిస్థితి. యేసుకు చెందిన వాణ్ణి అంటే వాళ్ళకు ఉన్నట్టే. అందుకనే యేసును పట్టుకోగానే శిష్యులు పారిపోయినారు. నీతో చావడానికైనా సిద్ధమే అన్న పేతురు ఏమన్నాడు? ఒడ్డు పెట్టుకొని ముమ్మారు బొంకినాడు. అట్లాంటి పరిస్థితిలో అరమతి యోసేపు ఏం చేశాడు? తెగించాడంట. ఆయన అప్పటిదాకా ధనవంతుడు, అయితే లోపల భక్తి ఉంది, యేసుప్రభు అంటే భక్తి. ఆయన అనుకున్నాడు, యేసుక్రీస్తును సిలువేశారు, చనిపోయాడు. యేసుక్రీస్తు సిలువ మీద ఏం చేస్తున్నాడు? వస్త్రహీనుడుగా చనిపోయి ఏమంటారు? దిక్కులేని శవములా అక్కడ మిగిలిపోయింది యేసుప్రభు శవం. ఆయనకు అనిపించింది, ఇంత బతికేదానికంటే నా యేసు కోసం తెగించడమే మంచిదనుకున్నాడు. సస్తే సావనైనా చేస్తా కానీ నా ప్రభు శవాన్ని సమాధి చేయకుండా నేను ఉండలేను అని చెప్పి వెంటనే అప్లికేషన్ రాసి పిలాతుకి ఇస్తున్నాడు. అయ్యా, ఆ దేహం నాకు కావాలని. వెంటనే ఆయన సరే పిలాతు శవం అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చేయండి అంటే తీసుకొచ్చాడు. తెచ్చి ఏం చేశాడు? ఒక కొత్త వస్త్రం తీసుకొని ఆ దేహానికి చుట్టి యేసుక్రీస్తును తన సమాధిలో ఉంచాడు. ఎంత త్యాగం చేశాడు. ప్రియులారా, అరిమతి యోసేపు యేసును సమాధిలో ఉంచాడు, తన సమాధిలో. కాబట్టి యేసుక్రీస్తు సమాధిలో ఉంచబడ్డాడు, యోసేపు గుంటలో వేయబడ్డాడు. తర్వాత ఆదికాండం 37వ అధ్యాయం 25వ వచనం. వారు భోజనము కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గొగ్గిలము మస్తకియు బోలమును మోయచున్న వంటిలతో ఇస్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి
ఆ ఇస్మాయిలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. గుంటలో ఉంచిన యోసేపును గుంటలో ఉంచక వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ పైకి తీసినారు. అట్లాగే యేసుక్రీస్తు గుంటలో అంటే సమాధిలో ఉండకుండా 3వ దినమున సమాధిలో నుంచి ఏమైనాడు, పైకి లేచినాడు, పైకి వచ్చినాడు, పునరుద్ధానుడైనాడు, సమాధిలో నుంచి తిరిగి లేచినాడు. యోసేపు గుంటలో నుంచి బయటకు వచ్చినట్లే యేసుక్రీస్తు కూడా సమాధిలో నుంచి తిరిగి లేచినాడు. లేచిన తర్వాత పైకి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని 20 వెండి నాణేలకు ఏం చేశారు, ఆయన అమ్మేశారంట 20 తులముల వెండికి. అలాగే యేసుక్రీస్తును కూడా ఇస్కరియోతు యోధ ఏం చేశాడు, 30 వెండి నాణేలకు అమ్మేసినాడు. యోసేపును ఐగుప్తుకు అమ్మేస్తే యేసుక్రీస్తును ప్రధాన యాజకులకి యోధ అమ్మివేసినాడు 30 వెండి నాణేలకి. 30 వెండి నాణేలు ఎందుకు అమ్మేశాడంటే పాత నిబంధనలో ఒక బానిస విలువ 30 వెండి నాణేలు. చూడండి, నిర్గమకాండము 21వ అధ్యాయం. నిర్గమకాండము 21వ అధ్యాయం. ఎన్నో వచనం, ఒక మాట ఉంటుంది, దాసుని ఎద్దు పొడిస్తే వానికి ఎన్ని నాణ్యాలు చెల్లించాలంట, 32 చదవండి. ఆ ఎద్దు దాసుడైనను పొడిచిన ఎడల వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒక వ్యక్తికి దాసుడు ఉన్నాడు అనుకోండి, ఆ దాసుని ఎద్దు గినక పొడిస్తే చచ్చిపోతే ఆ చావుకు కట్టిన వెల ఎంత, 30 వెండి నాణేలు. అంటే యేసుక్రీస్తును యోధ ఒక దాసునికి కట్టినంత వెల కట్టి ఇచ్చేసినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు 30 వెండి నాణేలకి అమ్మబడ్డాడు. కాబట్టి యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యోసేపు సహోదరుల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మంచిది అని వెళ్ళాడు. యోసేపు సహోదరులు ఏంటంటే వెతికినాడు వాళ్ళని. యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చంపాలని దురాలోచన చేశారు. యోసేపును చంపకుండా వాళ్ళు గుంటలో తోసేశారు. తర్వాత బయటికి తీసి ఏం చేశారు, 20 తులాల వెండికి అమ్మివేశారు. ఇదంతా కూడా యోసేపు ఎవరి కోసమండి, ఎవరి కోసం చేశాడు ఇదంతా? సహోదరుల కోసమే. ఇప్పుడు యోసేపు ఐగుప్తుకు పోతే కానీ ఇప్పుడు సహోదరులకి ఏముంది, బ్రతుకుంది, అంతే, ఆహారం ఉంది. ఇప్పుడు ఈయన అక్కడికి పోకపోతే కరువులో వీళ్ళందరూ ఏమయ్యేటోళ్ళు, అందరూ చచ్చిపోయేటోళ్ళు. ప్రపంచమంతా వచ్చిన కరువు అది. యోసేపు దగ్గర ఐగుప్తులో తప్ప ఎక్కడ ఆహారం లేదు. ప్రేమ కలిగిన దేవుడు. యోసేపు సహోదరులు చెడ్డవారైనప్పటికీ వాళ్ళ కోసం యోసేపు ఎంత కష్టాన్ని అనుభవించున్నాడు. వాళ్ళ ప్రాణరక్షణ కోసం 45 అధ్యాయంలో మనం చదువుతాం. యోసేపు ఆ మాట చెప్తాడు చూడండి, 45 అధ్యాయం, ఆదికాండము 45 అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడి,
అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. దేని కొరకు వచ్చాడంటేనా? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. తర్వాత 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చాలమ్మా. యోసేపు సహోదరుల దగ్గరికి రావడం, సహోదరులు ఆయన మీద పగబట్టి చంపాలనుకోవడం, యోసేపు గుట్టలో త్రోసివేయబడడం, పైకి తీసి ఐగుప్తుకు అమ్మివేయడం, ఇలాంటి కష్టాల గుండా, శ్రమల గుండా యోసేపు వచ్చింది ఎవరి కోసమంటే సహోదరుల యొక్క ప్రాణరక్షణ కోసం. వారు క్షేమంగా కాపాడబడడానికి దేవుడు ముందుగా యోసేపును పంపించినాడు. యోసేపు శ్రమ పడింది, యోసేపు కష్టపడింది తన సహోదరుల యొక్క క్షేమం కోసం. అలాగే ప్రియులారా, నీవు నేను మనమందరం కూడా బాగుండాలని, మన క్షేమాన్ని కోరి యేసు ప్రభు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చినాడు. చెడ్డవారమైన మనల్ని ప్రేమించినాడు. మన కోసం సిలువలో ఆయన పడరాని పాటలన్నీ పడ్డాడు. యేసు సిలువలో అంత శ్రమ ఎందుకు పడ్డాడంటే మన ప్రాణరక్షణ కోసం. పాపములో ఉండే నీవు నేను చనిపోతే నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతాం కనుక అలాంటి నరకాన్ని నుంచి మనం తప్పించడానికి యేసుక్రీస్తు అలాంటి శ్రమ పొందాడు. అందుకనే యోసేపు సహోదరులు వచ్చి ప్రధాని స్థానంలో ఉన్న యోసేపు పాదాలకు ఏం చేశారు? అందరూ సాగిలపడి నమస్కారం చేశారు. కనుక నీవు నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల మీద పడి మనం కూడా ఆయన ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. కాబట్టి యోసేపు సహోదరుల కొరకు ఏదైతే చేశాడో మన ప్రభు కూడా మన కోసం అలాంటి అంతకంటే ఇంకెక్కువ త్యాగం చేశాడు. కనుక అలాంటి ప్రేమ కలిగిన మన ప్రాణప్రియుణ్ణి, మన రక్షకుడిని మనం కూడా హృదయమార స్తుతించి ఆరాధించాలి. కనుక ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని మన ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. అందరం లేచి నిలబడి చిన్న పాట